సార్ ఒకటి ఆ బ్యానర్ కింద తీసుకుంటాం సార్. ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్టు సింధు చెన్నై గారు ముందు వచ్చా పైకి సార్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు ఫ్రీ కట్ చేసి ఇక్కడ నుంచి లోపల నుంచి చూస్తాము సార్. చూడండి మీదేనది. దీపా ఏం లేదన్నా. సార్ నా కోసం మా వాడు ఒక స్పెషల్ వాచ్ సార్ ఇంటిలో చూసుకోండి సార్. మీరు ఇంత టైం స్పెండ్ చేసి సపోర్ట్ సార్. కొన్ని రోజుల్లో 40 లక్షల రూపాయల విలువైన నావిగేషన్ సిస్టమ్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి P4 పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద మార్గదర్శులు బంగారు కుటుంబాల మాదిరిగా మేము మధుమణి చారిటబుల్ సొసైటీ, మధుమణి నర్సింగ్ హోమ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల 100 మంది బంగారు కుటుంబాలలో వాళ్ళకి చెవి ముక్కు గొంతు వ్యాధులతో బాధపడుతున్న వారికి దాదాపు 50 లక్షల రూపాయల విలువైన 100 కుటుంబాలకు మధుమణి నర్సింగ్ హోమ్ తరపున ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నాము. ఇది వైద్య సేవల్లో P4 కింద మన రాష్ట్రంలోనే ఒక పెద్ద కార్యక్రమం అని చెప్పవచ్చు. ఆ కార్యక్రమానికి నిన్న ప్రారంభోత్సవం జరిగింది. ఈ రోజు నుంచి శస్త్రచికిత్సల ప్రారంభోత్సవము మా నంద్యాల ఎమ్మెల్యే గారు, గౌరవ న్యాయశాఖ మంత్రివర్యులు ఆయన చేతుల మీదుగా ఈరోజు ఆపరేషన్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మధుమణి చారిటబుల్ సొసైటీ తరపున ఈ కార్యక్రమాన్ని మేము 1991 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక సంవత్సరం కూడా కుంటుపడకుండా 36 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు గారికి నిన్న ఎంత బిజీగా ఉన్నప్పటికీ గుర్తు చేసుకొని ఈ ప్రోగ్రామ్ను మళ్ళీ ఖచ్చితంగా ప్రారంభోత్సవం చేయాలని వచ్చినందుకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈరోజు మధుమణి ఆసుపత్రి నంద్యాల నడిబొడ్డున దక్షిణ ఆంధ్రప్రదేశు, కర్ణాటక, బళ్ళారి, రాయచూరు, హుబ్లీ జిల్లాలకు కూడా ఈఎన్టీలో వైద్య సేవలు అందించడానికి ముఖ్య కారణము నిజంగా చెప్పాలంటే ఫరూక్ గారు నాకు దాదాపు 33 సంవత్సరాల కిందట ఈ భూమి ఇవ్వడం, నిజంగా ఆయన ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఆ స్థలాన్ని మేము ఒక మంచి ఆసుపత్రిగా కట్టించడం జరిగింది. కాబట్టి
ప్రతి సంవత్సరం మీరు మా జూలై నెలలో మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం మేము చేస్తున్న ఈ 100 ఆపరేషన్ల శస్త్రచికిత్స శిబిరానికి మా సేవలు అందిస్తాము. మీరు కూడా ఖచ్చితంగా దీన్ని ప్రారంభించాలని కోరుకుంటూ 36వ ఉచిత ఈఎన్టీ శస్త్రచికిత్స శిబిరం ప్రారంభోత్సవం మంత్రివర్యులు నంద్యాల మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి చేత ప్రారంభించడం అనేది మాకు చాలా సంతోషదాయకం. సార్ గారు మా నాన్నగారు చెప్పినట్లు ఈ స్థలం మాకు ఇవ్వడం ఆ మంచి ఉద్దేశం, స్థల బలం ఈరోజు మేము ఈ పొజిషన్కి రావడం అనేది మాకు కారణంగా చెప్పుకోగలము. సమాజం, శ్రీమంతుడు ఫేమస్ డైలాగ్ ఉంటుంది, సమాజం మనకు ఎంతో చేసింది, తిరిగి ఇకపోతే లావైపోతామని. సో మా నాన్నగారు 1991 నుండి కూడా సమాజానికి సేవా దృక్పథంతో మా నానమ్మ గారి కోరిక మేరకు 100 మందికి ప్రతి సంవత్సరం ఉచితంగా ఆపరేషన్లు, చెవి ముక్కు గొంతు విభాగంలో ఎటువంటి క్లిష్టమైన ఆపరేషన్లైనా కంప్లీట్గా ఫ్రీగా, అంటే మందులు, మత్తుమందు, తర్వాత ఆపరేషన్కి వాడే లేజర్ పరికరాలు, ఇంటికి పోయే డిశ్చార్జ్ మందులు అన్నీ 100 మందికి ఉచితంగా 50 లక్షల రూపాయల విలువ చేసే ఆపరేషన్లు ప్రతి సంవత్సరం మేము నిరాగాఢంగా చేయడం అనేది మాకు చాలా సంతోషదాయకం. ఇది ఇలాగే నా శాయశక్తుల నేను బతుకున్నంత వరకు 75వ శస్త్రచికిత్స శిబిరాన్నిగా దీన్ని విజయవంతంగా తీసుకెళ్లాలనేది నా కోరిక. దేవుడి దయతో అది ముందరికెళ్తుందనేది నా నమ్మకం. అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మార్గదర్శకులకు సమాజానికి ఖచ్చితంగా పేదలు ఎవరైతే సహాయ పొందలేని వాళ్ళకి మన వంతు సాయం చేయాలి అన్న దాంట్లో ఈ P4 ప్రోగ్రామ్ కింద మేము కూడా మా వంతు సాయం ఇది. అందరూ మన ముఖ్యమంత్రి గారి P4 కార్యక్రమాన్ని అందరూ ఎంబ్రేస్ చేసి వాళ్ళకి తోచినంత సాయం అందరూ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఖచ్చితంగా బాగుపడుతుంది అనేది మా దృఢ నమ్మకం. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. ఆధ్వర్యంలో మధుమణి చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్విరామంగా గత 30 సంవత్సరాలుగా ఇది 36వ సంవత్సరం. ప్రతి ఏటా 100 శస్త్రచికిత్సలు ఉచితంగా చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే దీంట్లో ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. డాక్టర్ మధుసూదన్ రావు గారు, వారి కుమారుడు డాక్టర్ మణిదీప్ కూడా మంచి ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణులుగా ప్రావీణ్యం సంపాదించారు. వారిద్దరితో పాటు దేశంలో పేరెన్నికన్నటువంటి ప్రముఖమైనటువంటి డాక్టర్ హల్దీపూర్ గారు, డాక్టర్ విద్యాసాగర్ గారు, అదేవిధంగా డాక్టర్ శ్రీపతి నాయుడు గారు, డాక్టర్ రామకృష్ణ గారు, డాక్టర్ శ్రీనివాస్ తేజ గారు, వీళ్ళందరూ చాలామంది గొప్ప ప్రముఖులందరూ కూడా ఈ వారం రోజుల పాటు ఇక్కడికి వచ్చి ఉచిత శస్త్రచికిత్సలు చేయడం జరుగుతోంది. ఇది నిరుపేదలకి గొప్ప వరంగా భావించవచ్చు. ప్రతి సంవత్సరం మరి ఇంతమందికి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ మధుసూదన్ రావు గారు మన నంద్యాల ఐఎంఏకే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్కే గర్వకారణంగా భావిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. వారికి జాతీయ స్థాయిలో కూడా గత సంవత్సరం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ జీవితకాల సాఫల్య పురస్కారం కూడా జాతీయ ఐఎంఏ ఇవ్వడం జరిగింది వారి సేవలు గుర్తించి. ఈ కార్యక్రమాన్ని ఈరోజు శస్త్రచికిత్సలు ప్రారంభించడానికి గౌరవ మంత్రివర్యులు, పెద్దలు, పూజ్యులు, నంద్యాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి, గత అనేక దశాబ్దాలుగా నంద్యాలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్త భవనాలు ప్రారంభించడం అయితేనేమి, ఇటీవల ఐసీయూకి శంకుస్థాపన చేశారు. పేద ప్రజల కోసం ఐసీయూ స్థాపన కోసం కృషి చేశారు. కర్నూలులో ఈరోజు ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి ఉందంటే వారు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి నిధులు కేటాయించడంతో ఈరోజు అద్భుతమైనటువంటి క్యాన్సర్ ఆసుపత్రి కర్నూలులో నెలకొనబడింది. ఈ విధంగా నంద్యాలలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి పూర్తి చేసినటువంటి మంత్రివర్యులు ఫరూక్ గారు ఈరోజు మంత్రులుగా ఉండడం నంద్యాలకు చాలా గర్వకారణం, అదృష్టంగా భావిస్తున్నాం. వారి చేతుల మీదుగా ఈ శిబిరాన్ని ప్రారంభించడం మా డాక్టర్లందరికీ చాలా సంతోషకరమైన విషయంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా నాకైతే ఐడియా లేదు, కానీ డాక్టర్కే తెలియాలి లెక్కలు. ప్రతి సంవత్సరం మధుబణి నర్సింగ్ చారిటబుల్ ట్రస్ట్ ఇది ఆయన పెట్టాడు ఆ ఉద్దేశపూర్వకంగా. చారిటబుల్ ట్రస్ట్ అంటే పేదవారికి కూడా అవకాశం ఉంటుంది ఉచితంగా సేవ చేసే కార్యక్రమం కాబట్టి. దానికి ముందు నాకు బాగా నచ్చుకుంది మున్సిపల్ ఆఫీస్ ఉన్నది మనకు గాంధీ చౌక్లో. ఇక్కడ డిస్పెన్సరీ డాక్టర్ పెట్టినాడు. మా పెద్ద అబ్బాయికి కూడా దాదాపుగా వాడు 18 ఏళ్ళు 20 ఏళ్ళు నాకు ఐడియా లేదు, కానీ శస్త్రచికిత్స డాక్టర్ గారి దగ్గర చేశాను. నేను చెప్పా ఎక్కడ చూపిస్తాను, హైదరాబాద్లో డాక్టర్ మధు గారు ఉన్నారు మన నంద్యాల, మన స్ట్రీటు, మన పక్క ఇంటి పక్కన నైబరు,
ఆయన దగ్గర చేసుకుందామని చెప్పి నిందాన్ని తీసుకొచ్చి చేయించారు. అది బాగా డాక్టర్ బతుకుంది, బాగా డాక్టర్ కూడా బాగా 35 years బ్యాక్ ఉంటుంది దాని కూడా 36 years అయిందో. అదే అది అది జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు భగవంతుని దయ వల్ల మంచి అవకాశం కలిగింది. పీపీపీ కింద ఎందుకు పెట్టామంటే డాక్టర్ చేసే సేవలు ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయాలి. ఇంత మంచి సేవలు చేసే డాక్టర్ కానీ, ఇంత మంచి సేవ చేసే మధుబని చారిటబుల్ ట్రస్ట్గా ఏర్పాటు చేసి దీన్ని ప్రజలకు ఉచితంగా సేవ చేయాలనేది దృక్పథం అందరికీ రాదు, అందరూ చేయలేరు. ఎందుకంటే ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేయడం లేదు కదా. ఏదో అంత క్యాంప్ పెట్టి అందరు కలిసి గ్రూప్గా ఏదో ఒక రోజు మెడికల్ క్యాంప్ పెడుతున్నారే కానీ చారిటబుల్గా ఒక 100 మంది తీసుకొని 200 మంది తీసుకొని చేయాలనే ఉద్దేశంతో ఈ డాక్టర్ స్పెషలిస్ట్ ఉన్నారు. ఆ స్పెషలైజేషన్లో వాళ్ళు చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఇందుకు ప్రజలకు అవసరమైనది ఇదే, మానవ సేవ మాధవ సేవ అన్నారు. మా దేశంలో మీరంతా నాతో పాటు వస్తూ ఉన్నారు. 1వ తేదీ పోతే 4,000 రూపాయలు తీసుకొని అందరి సమస్యలు 4 రూపాయలు ఇస్తే 1వ తేదీ వచ్చే మేము ప్రజల ముందు పోయి మనకి మేము చెప్తే ముఖ్యమంత్రి గారు చెప్తుంటే పోతున్నా 4,000 కోసం ఏం చేస్తారంటే అందరూ కూడా మందులు కావాలి మాకు, మందులు 60 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 5 సంవత్సరాలు మాకు మందులు కావాలని ఆయన మేము ఎవరికి ఇవ్వము. నేను చెప్తున్నాం ఏం చేస్తుంటారు ఈ డబ్బు అంటే ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు కాబట్టి మా మందుకు ఇవి కూడా సరిపోవు. ఆయన కానీ ఆయన ఇంత భక్తిగా మాకు ఇస్తున్నారు కాబట్టి ఆ సహాయాన్ని మేము ఆయనకు మరవలేక తప్పకుండా వెయిట్ చేస్తున్నారు. 1వ తేదీ తెల్లవారు నుంచి 5 గంటల నుంచి వచ్చి కూర్చుంటారు. మేము కూడా 5 గంటలకు 6 గంటలకు అవకాశం పోతాం. అట్లా ఆ రకంగా సేవ చేయాలనే ఒక దృక్పథం, ఒక ఆలోచన రావాలి. ఇప్పుడు CMF ఫండ్స్ కూడా చూస్తున్నారు. నాకు తెలిసినంత వరకు నేను కొన్ని కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి నిధులు ఇచ్చిట, కొన్ని కోట్ల రూపాయలు మీకు తెలుసు కదా. మళ్ళీ నా దగ్గర ఉండే మర్చిపోయాను తీసుకురావడము. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన. ఎంత కావాలంటే 10 లక్షలు 5 లక్షలు 20 లక్షలు ఎంత కావాలంటే నేనుగా తక్కువ చుట్టుపక్కల కాన్స్టిట్యూన్సీ వాళ్ళంటే 7 లక్షలు 7 కోట్లు 8 కోట్లు కూడా ఇస్తారు. పేదరికాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కొంచెం సైంటిఫికల్గా పోతా ఉన్నాం. కాబట్టి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మరీ ముఖ్యంగా చెవు, ముక్కు, గొంతు ఇది మరీ ముఖ్యమైనది. ఎందుకంటే ఏది బట్టి ఆయన మాట్లాడము, ఆయన మాట్లాడడం, నేను మాట్లాడడం తేడా ఉంటుంది, నేను మాట్లాడడం తేడా ఉంటుంది. ఎందుకంటే వయసును బట్టి గొంతు ఉంటుంది. కాబట్టి అటువంటి శస్త్రచికిత్స చేస్తున్నారు డాక్టర్ గారు. అది తల్లిదండ్రుల పేరు మీద, తల్లిదండ్రుల పేరు మీద ఎంతమంది చేస్తున్నారు చెప్పాలి. నిందాలు కూడా ఎందుకంటే డాక్టర్ అయినా ఈయన కానీ ఈయన కుటుంబం కానీ ఉన్నతమైన స్థాయి తెచ్చిందే. కానీ చాలామంది డాక్టర్లు నాకు చేస్తున్నారు, చాలా చిన్న స్థాయి నుంచి డాక్టర్ అయినారు. వారికి ఆ సేవా దృక్పథం అనేది రావాలి, అది ఆలోచన వాళ్ళకి రావాలి. చేయడం లేదు చాలా. కాబట్టి ప్రభుత్వం తరఫున మీకు తెలుసు ఎన్ని హాస్పిటల్స్ శాంక్షన్ చేశాం డాక్టర్ గారు, చాలా హాస్పిటల్ శాంక్షన్ చేశాం. రేపు కూడా అనుకున్నాం దీపగుంటలో కూడా 2 కోట్ల రూపాయలతో అక్కడ కూడా హాస్పిటల్ మళ్ళీ చేశాం. రాజకీయాలు పేచి పెట్టుకోలేదు ఎక్కడ కానీ, ప్రజలకు అవసరాలు కాబట్టి రేపు ఎల్లుండి దాన్ని కూడా చేస్తాం. ఆయన చాబోలు కూడా జరుగుతూ ఉంది, ఐలూరు జరుగుతూ ఉంది, కోడూరు జరుగుతూ ఉంది. ఇంకా 10 గ్రామాలకు ఇచ్చాం. అన్ని గ్రామాలు కూడా 1 లక్షల రూపాయలు శాంక్షన్ చేసాం. బిల్డింగ్లు కట్టుకోమని చెప్పాం. మీకు తెలుసు స్వతహా కట్టుకోమంటే ఎవరు కూడా ఉద్యోగించి రూపాయి వేయరు, మంచి పనికి వేయరు. దాంట్లో ఏమైనా మిగులుతారేమో చూస్తారేమో కానీ ఇది లేదు. ఊళ్ళో మంచి హాస్పిటల్ వచ్చింది ప్రభుత్వం, దాన్ని సర్జరీ చేస్తున్నాం. మనం కూడా ఊళ్ళో అందరం కలిసి కలెక్ట్ చేసుకుని దాన్ని చేద్దాం. మీరు చెప్పినట్టు P4 కింద చేసుకుంటే వాళ్ళకి మేలు కదా, వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి మంచి పేరు వస్తుంది, వాళ్ళు వేస్తుంది. సరే ఏదైనా కానీ ఈరోజు మీరు చేసే పని చాలా ఉత్తమమైన పని. భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఏదో మ్యాగజైన్ నా దగ్గర నుంచి చూశాను ఫోటోలు అన్ని. నెల్లూరులో పోయినప్పుడు కంపల్సరీ నెల్లూరులో చూశాను అనమాట. కలెక్టర్ దాంట్లో నా దగ్గర ఉండాలి, అది 200 కలెక్టర్ నాకు ఇచ్చాడు. చేసేవన్నీ ఉన్నాయి, బ్రహ్మాండం చేశారు అక్కడ. నాకు చెప్పారు మీరు కూడా వచ్చుంటే బాగుండే సార్ అని. ఏదైనా ఈ రోజు ఏ పని ఇప్పుడు వస్తుందో మాకే తెలియదు, అది కూడా అర్థం కాని పని, బిజీ. కాబట్టి మనకి ఏదో ఒక కార్యక్రమం ఉంటాయి ప్రతిరోజు. కాబట్టి నిన్న కార్యక్రమంలో రావాల్సింది రాలేకపోయినా డాక్టర్ సారీ రావాల్సింది చాలా పెద్ద ఇచ్చాం. ఆ ప్రోగ్రామ్ సరిగ్గా 7 ఒకసారి 11 బాయ్ 10 సార్లు 20 సార్లు ఫోన్ చేస్తున్నాడు ఆయన. కలెక్టర్ వచ్చారు, ఆయన ఇన్ఛార్జ్ ఆయన రాంగోపాల్ రెడ్డి గారు వచ్చారు, పిల్లలు పిలుచుకొచ్చారు. పిల్లలు దే ఆర్ వెయిటింగ్. వాళ్ళకి ఏదైనా షేరింగ్ స్టార్స్ వాళ్ళు భవిష్యత్తులో మంచి బాగా. నేను కూడా ఒక అమ్మాయి వీళ్ళకి ఊరికి ఎంకరేజ్మెంట్ కోసం ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడంతా ప్రైవేట్ స్కూల్లో వచ్చారు. ప్రైవేట్ స్కూల్ పిల్లలు అంటే కొద్దిగా కెపాసిటీ డబ్బులు పెట్టుకుంటారు, ప్రదర్శించారు.